నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఈ దాగి ఉన్న నిజాలను బయటపెట్టే క్రమమే నా ఈ మంచి మార్గం ఛానల్. అండ్ మంచి మార్గం ఛానల్లో ఏ రియల్ ఎస్టేట్ ఛానల్ బయట పెట్టని కఠోర సత్యాలను మంచి మార్గం ఛానలే బయట పెడుతుంది. మీకు రియల్ ఎస్టేట్, ఎస్పెషల్లీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గ్రౌండ్ రిపోర్ట్ కావాలి అంటే మీరు మంచి మార్గం ఛానల్ చూడాల్సిందే. మంచి మార్గం ఛానల్ ఏ రకమైన స్పాన్సర్షిప్ లేకుండా, ఏ రకమైన రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ నుంచి సహాయం లేకున్నా తమ ఓన్ సోర్సెస్ నుంచి మంచి మార్గం ఛానల్ డేటా కలెక్ట్ చేసి మీ అందరికీ అందిస్తుంది. నేను కోరుకునేది ఒకటే, మీ ప్రతి ఒక్క రైట్ డిసిషన్కి మీకు కొన్ని లక్షల రూపాయలు, కొన్ని కోట్ల రూపాయలు ఆదా అవుతూ ఉంటాయి. అంటే నా ఛానల్ చూడడం కానీ, నా ఛానల్ వినటం కానీ, దాని రిజల్ట్ ఏముంటుందంటే మీ రైట్ డిసిషన్. సో మీకు కొన్ని లక్షలు రూపాయలు ఆదా అయినప్పుడు మీరు సహృదయంతో నా ఛానల్ కోసము మీకు తోచినంత మీరు లాభపడ్డ దాంట్లో ఏదో రవ్వంత మా ఛానల్కి డొనేట్ చేయమని నేను కోరుతున్నాను. నా అకౌంట్ నంబరు కామెంట్ బాక్స్లో ఇస్తాను, దాన్ని పిన్ చేస్తాను. మీకు నా ఛానల్లో గత 10-11 నెలలుగా వేస్తున్న వీడియోస్ ఉపయోగపడి ఉంటాయి. దానివల్ల మీ డబ్బు చాలా ఆదాయం ఉంటుంది. లాభపడిన జనాలు ఎవరు తెలియదు కనుక నేను ఇలా నా ఛానల్ నడపడానికి పడండి అని నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో నెలకొని ఉన్న పరిస్థితులు చాలా భయానకంగా ఉన్నాయి. అంటే మేకపోతు గాంభీర్యాలు చాలా ఎక్కువ. డీల్స్ కానీ ప్రాజెక్ట్స్ కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయి. ప్లాట్స్ లేదా వెంచర్స్ కొన్ని వందల వెంచర్లు 5 to 10% సేల్స్ జరిగి ఖాళీగా పడున్నాయి. నా దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా ఉంది. పెరుగుతున్న ప్రదేశాలు, పెరగబోయే ప్రదేశాలు, ఆంధ్రాలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, హైదరాబాద్ సిటీలో కానివ్వండి, ఇలాంటి ముఖ్యమైన ప్రాంతాల్లో పెరగబోయే స్థానాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అవన్నీ నా ఛానల్ ద్వారా చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఓవరాల్ రియల్ ఎస్టేట్ కరిగిపోయి మెల్ట్ డౌన్ స్టేట్లో ఉంది. వేలాది మంది ఎన్ఆర్ఐలు ఈ ఉచ్చులో చిక్కుకొని బిలబిలలాడుతున్నారు. చాలామంది రూపాయి పోగేసి చిట్టీలు వేసి ఆ చిట్టీలు బ్రేక్ చేసి ప్లాట్లు కొన్నవాళ్ళు కొన్ని వేల లక్షల సంఖ్యలో ఉన్నారు. గత 7 ఏళ్లుగా హైప్ ఇచ్చిన ఏరియాస్లో ఇన్వెస్ట్ చేసి దమ్మిడి ఆదాయం అంటే దమ్మిడి ప్రాఫిట్ రాకుండా
సతమతమవుతూ ఆ వెంచర్స్తో కానివ్వండి ఆ ప్రాపర్టీస్ని ఏం చేయాలి అని తర్జన భర్జన పడుతున్న వాళ్ళు కొంత వేల సంఖ్యలో ఉన్నారు. కనుక ఈ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ప్రజెంట్ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది. నాకు అందుతున్న డాటా ప్రకారం సుమారు 7 లక్షల రెడీ టు మూవ్ ఇన్ ప్రాపర్టీస్ హైదరాబాద్ చుట్టుముట్టు ఖాళీగా పడున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ పరిస్థితి ఎట్లుందంటే ల్యాండ్ రేట్స్ పరంగా ప్రాపర్టీస్ బై చేయడం జరిగింది. ల్యాండ్ రేట్స్ గత సంవత్సరంన్నరగా కింద పడిపోతున్నాయి, డిగ్రేడ్ అవుతున్నాయి, రీరేట్ అవుతున్నాయి. కనుక ఈ కట్టిన ప్రాపర్టీకి ఏ వాల్యూ ఎక్కువ ఉండదు, సుమారు 20% వాల్యూ ఉంటుంది. 80% వాల్యూ ఆఫ్ ది ప్రాపర్టీ ల్యాండ్ రేట్స్ రూపంలో ఉంది. కనుక హైదరాబాద్ చుట్టుముట్టు భయానకమైన స్థితులు ఏర్పడ్డాయి. దానివల్ల సుమారు 7 లక్షల ప్రాపర్టీస్ ఖాళీగా ఉన్నాయి. 7 లక్షలు, వర్చువలీ 7 lakh ప్రాపర్టీస్ ఖాళీగా ఉన్నాయి. ఈ 7 lakh ప్రాపర్టీస్లో వెస్ట్ హైదరాబాద్ శాతము, ఈ ఖాళీ ఉన్న ఫ్లాట్ల శాతము సుమారు 40 నుంచి 50%. అంటే వెస్ట్ హైదరాబాద్లో విచ్చలవిడి లాజిక్లెస్ బిల్డింగ్స్ కట్టడం వల్ల హైదరాబాద్ టోటల్ ఎంటీ ప్రాపర్టీస్లో నంబర్ 1 స్పాట్ వెస్ట్ హైదరాబాద్ ఉంది. అక్కడ ప్రైస్ సమర్థించుకోలేక హై రైజెస్ ఎందుకు కట్టారో అని లాజిక్ ఇవ్వలేక అసలు ఎమ్యూనిటీస్ రూపంలో వాళ్ళు ఇస్తున్న ఎమ్యూనిటీస్కి ఆ ప్రైస్కు ఏ టాలీ కాకుండా అనవసరమైన ఎమ్యూనిటీస్ ఇచ్చి అవసరం లేని ఎమ్యూనిటీస్ కూడా తల మీద వేసి కస్టమర్స్ దగ్గర డబ్బులు దండుకోవడానికి చాలా పెద్ద ప్రాజెక్ట్స్ స్కెచ్ వేసాయి. దానివల్ల ఈ ఖాళీ ఫ్లాట్ల సంఖ్య విపరీతంగా ఉంది. బ్యాంకు లోన్లు ఇస్తున్నా తీసుకునే దాతలు లేరు. అదే కాకుండా మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఫ్లాట్సే అమ్ముడు పోతలేవు. మారాయ అంటే ఇప్పుడు విల్లాలు ఒకటి రోల కొద్దీ, అంటే వందల కొద్దీ వేల కొద్దీ విల్లాలు, పేరుకు విల్లా, G+1 ప్రాపర్టీని వీళ్ళు విల్లా అని పేరు చెప్పి 8-10 కోట్లకు అమ్మడానికి ట్రై చేస్తే ఎవడు తీసుకుంటాడు? ఈ మోసాన్ని గ్రహించిన హైదరాబాదు సంపన్నులు ఇప్పుడు ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేయడం మానేశారు. దాంతో ఇప్పుడు 100 ఇండ్లకు ప్రతి నెల ఒక 6 నుంచి 10 ఎంక్వైరీలు, అమ్ముడు పోయే ప్రాపర్టీస్ సంఖ్య 1 నుంచి 2, అంటే 100లో 1 నుంచి 2 ప్రాపర్టీస్ మాత్రమే అమ్ముడు పోతున్నాయి. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ పుష్కలంగా ఉన్న ఈ ఓవర్ రేటెడ్ ప్రాపర్టీస్ని బ్యాంక్స్ ద్వారా ఈ బిల్డర్లు కస్టమర్కి అంటిస్తున్నారు అనే అనుమానం ప్రజల్లో బాగా నాటుకుపోయింది. దాంట్లో మంచి మార్గం ఛానల్ యొక్క పాత్ర బాగానే ఉంది. ఆశ్చర్యం ఏమంటే హైదరాబాద్ చుట్టుముట్టు ఈ హై రైజెస్ ప్రాపర్టీస్ మొత్తం మార్కెట్ని
మభ్యపెట్టి డిస్ట్రాయ్ చేసే పనులు పడ్డాయి. చిన్న మేస్త్రీలు కట్టే ప్రాపర్టీస్, చిన్న మేస్త్రీలు కట్టే G+1 బంగ్లాలు, మోస్తారు బిల్డర్స్ కట్టే ఇండిపెండెంట్ అపార్ట్మెంట్స్, స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్, ఇవన్నీ కన్ఫ్యూజన్కి గురై అవి కూడా చాలా ఎఫెక్ట్ అయిపోయాయి. అంటే స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ ప్రాపర్టీ జెన్యున్గా ఉండి కన్స్ట్రక్షన్ జెన్యున్గా ఉన్న ఈ హై రైజ్ ప్రాపర్టీస్ యొక్క ప్రైస్ గ్యాప్ చూసి చాలామంది స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్లో కూడా ఇన్వెస్ట్ చేయడం మానేశారు. ప్రాక్టికలీ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ సేల్స్ స్టడీగా ఉంటూ వచ్చినాయి. కానీ లాస్ట్ 2-3 ఇయర్స్లో స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ సేల్స్ కూడా ఈ హై రైజెస్ వల్ల పడిపోయాయి. ఎందుకంటే ఈ పనికి మాలిన హై రైజెస్ ప్రైజెస్ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్కి ఆల్మోస్ట్ ఆల్ డబల్ ఉన్నాయి. అందుకోసం స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ బిల్డర్స్ వెయిట్ చేస్తున్నారు ఈ హై రైజెస్ వాళ్ళు విసుగు చెంది స్టాండ్ అలోన్ ఎప్పుడు వస్తారు అని. ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్లో యూడిఎస్ బాగా వచ్చిన ఈ అమ్యూనిటీస్ అనే ఒక మభ్యపెట్టే విధానం వల్ల చాలామంది ఎమ్యూనిటీస్ అని హై రైజెస్ వైపు వెళ్ళి చాలా టైం వేస్ట్ జరుగుతుంది. కనుక ఇప్పుడు ఈ ఖాళీగా ఉన్న ప్రాపర్టీస్లో స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ కూడా వచ్చి చేరాయి. అంటే హై రైజ్ ఫ్లాట్స్, పనికి మాలిన విల్లాలు, స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ చాలా ఎఫెక్ట్ అయింది ఈ రిసెషన్ వల్ల. అంటే ఈ మేస్త్రి కట్టిన రో హౌసెస్, అంటే మేస్త్రీలు కొద్ది ల్యాండ్ తీసుకొని అన్ని సేమ్ మోడల్ హౌసెస్ కట్టి డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ అమ్ముతూ ఉంటారు. వీటి సేల్స్ కూడా విపరీతంగా ఎఫెక్ట్ అయింది. గత 3 ఏళ్లలో కని విని ఎరగని రూపంలో వేలాది సంఖ్యలో సౌత్, వెస్ట్, నార్త్, ఈస్ట్ హైదరాబాద్లో ఈ మేస్త్రి కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు విపరీతంగా అంటే నష్టపోతున్నాయి. ఈ మేస్త్రి కట్టిన డబుల్ బెడ్రూమ్ 110 స్క్వేర్ యార్డ్స్ హౌసెస్ కాకుండా ఈ 50 to 80 యార్డ్స్లో కట్టే సింగిల్ బెడ్రూమ్ హౌసెస్ ఇండిపెండెంట్ కూడా బాగా ఎఫెక్ట్ అయ్యాయి. ఈ వెస్ట్ హైదరాబాద్ ప్యారలల్ ప్రైజింగ్ చేద్దామని ఈ సౌత్ ఈస్ట్ హైదరాబాద్లో ప్రయత్నాలు జరిగినా అవి బెడిసి కొడుతున్నాయి. ఇక్కడ ఏ ఆఫీస్ లేకున్నా వెస్ట్ హైదరాబాద్ ప్రైజెస్ మైగ్రేట్ అయ్యి ఇక్కడ రావాలంటే ఇక్కడ ప్రజలు దాన్ని తిరస్కరిస్తున్నారు. సో ఇప్పుడు సౌత్ ఈస్ట్ హైదరాబాద్లో ప్రైజెస్ 45 లక్షల నుంచి 60 లక్షల వరకే ఉన్నాయి. కానీ చాలామంది కక్కుర్తిపడి దీన్ని 90 లక్షల నుంచి 1.5 కోటి వరకు అమ్మడానికి చూస్తున్నారు. అది అమ్ముడుపోతలేవు. అంటే ఈ పుకార్ల వల్ల టోటల్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయి ఎక్కడ చూసినా ఖాళీ ఫ్లాట్లు, ఖాళీ బిల్డింగ్లు. ఈ వెస్ట్ హైదరాబాద్లో జరిగిన పతనం ఈ హైదరాబాద్ చుట్టుముట్టు ఉన్న రియల్ ఎస్టేట్పై తీవ్ర ప్రభావం చూపింది. వెస్ట్ హైదరాబాద్లో పడుతున్న రేట్లను చూసి ఈ సౌత్ ఈస్ట్ హైదరాబాద్, నార్త్ హైదరాబాద్లో ఉన్న జెన్యున్ బయర్స్ కూడా ఆగిపోయి పడే రేట్లను చూసి మళ్ళీ వెస్ట్ హైదరాబాద్లో కొందామని ప్లాన్లో ఉన్నారు. కనుక ఈ నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, ఈ సౌత్ వెస్ట్
అంటే శంషాబాద్ ఏరియాలో, అంటే శంషాబాద్ ఏరియాలో అపార్ట్మెంట్ కట్టి హై రైజెస్ కట్టి అమ్మడం మూర్ఖత్వము. అంటే ఒకవైపు బిల్డర్ల మూర్ఖత్వము, ఇంకోవైపు కస్టమర్ల కన్ఫ్యూజను, మూడో వైపు రాజకీయ స్థిరత్వం లేకపోవటం, నాలుగోది తరచూ ఎలక్షన్స్ రావటం, ఎలక్షన్ తర్వాత కూడా పరిపాలన స్థాయి అంటే స్థిరంగా లేకపోవటం, ఈ రాజకీయ పార్టీల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారడం కారణంగా బిల్డర్స్ కూడా కట్టిన వాళ్ళు కూడా కాన్ఫిడెన్స్ పోయి హెవీ డిస్కౌంట్లో అమ్మి కాస్ట్ అమ్మే పరిస్థితికి వచ్చేసారు. ఇప్పుడు ఇబ్రాహీంపట్నం లాంటి ప్లేసెస్లో ఈ నాగార్జున సాగర్ హైవే అటువంటి ప్లేసెస్లో అసలు ప్లాట్స్ కూడా అమ్ముడుపోతలేవు. అంటే బాగా పాపులర్ ఉన్న కమర్షియల్ ఏరియాస్లో ఫెయిత్ లేదు, పెరుగుతాయని గ్యారంటీ లేదు. అసలే డిమాండ్ లేని ఏరియాస్లో ఇన్వెస్ట్ చేస్తే ఎన్నేళ్ళు పడుతుంది గ్రోత్, కానీ అక్కడ అధైర్యపడి ఎవరు ఇన్వెస్ట్ చేస్తలేరు. సో ఓవరాల్ పిక్చర్ ఎట్లా ఉంది హైదరాబాద్ది అంటే హై రైజ్ ఫ్లాట్స్, హై ఎండ్ విల్లాలు, స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ ఇన్ పాష్ ఏరియాస్, కొత్తగా బుద్వేల్ రాజేంద్ర నగర్ లాంటి ప్రాంతాల్లో ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉండబోతుంది అనే డౌట్ వల్ల ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ చుట్టూ డెవలప్మెంట్ చాలా స్లోగా ఉండటం వల్ల, శ్రీశైలం హైవే టోటల్ కొలాప్స్ కావడం వల్ల, నల్గొండ హైవే ఎక్కడికి ముందర సాగతలేదు దాని ఇంప్రూవ్మెంటు, ఈస్ట్ హైదరాబాద్లో యాదాద్రి ఫెయిల్ కావడం వల్ల, నార్త్లో ఈ డిఫెన్స్ ల్యాండ్స్ ఉండడం వల్ల, ఈ నార్త్ వెస్ట్లో వెస్ట్ హైదరాబాద్ కంపేర్ చేస్తే సేమ్ ప్రైజెస్ ఉండటం వల్ల, ఇలా వేరియస్ కారణాల వల్ల కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్స్ తీవ్రంగా ఎఫెక్ట్ అవుతున్నాయి. తక్కువకు తక్కువ 7 లక్షల రెడీ టు మూవ్ అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్, ఇండిపెండెంట్ హౌసెస్, విలాస్, ఇండిపెండెంట్ G+ హౌసెస్, 110 స్క్వేర్ యార్డ్ డబుల్ బెడ్రూమ్ హౌసెస్, సింగిల్ బెడ్రూమ్ 50 yards to 80 yards హౌసెస్, ఇలాంటి అంటే చిన్న చిన్న కన్స్ట్రక్షన్ చేసి అమ్ముకునే మేస్త్రీలకు కూడా చావు బ్రతుకుల మధ్య కొట్టు మాట్లాడుతున్నాడు. వాళ్ళ ఇంట్రెస్ట్ బర్డన్ చాలా ఎక్కువైపోతున్నది. కనుక ఓవరాల్ రియల్ ఎస్టేట్ సీన్ అరౌండ్ హైదరాబాద్ చాలా తీవ్రంగా ఉంది. ఇప్పుడు నాకు అందిన డేటా ప్రకారమే 7 లక్షల పైచిలుకు రెడీ టు మూవ్ హౌసెస్, ఫ్లాట్స్ ఆర్ లయింగ్ ఎంటీ అరౌండ్ హైదరాబాద్. ఇది రియల్ ఎస్టేట్ వాళ్ళు అన్ని దాచిపెట్టి పెద్ద పెద్ద యాడ్స్ ఇచ్చి దొరికిన వాడిని బకరా చేసి వాడికి 40 లక్షల అపార్ట్మెంటు 1,20,00,000 కంటించి అది చెల్లించే వరకు 2.5 కోట్లై వాళ్ళు 20 ఏళ్ళు వేస్ట్ అవుతుంటే వాళ్ళు భరించలేకపోతున్నారు. కావున నేను చెప్పేది ఏమంటే అట్ ప్రజెంట్ 7 లక్షల ఇండ్లు రెడీగా ఉన్నాయి, దాంట్లో ఎవడు వస్తలేడు, లోన్లు ఇచ్చినా తీసుకుంటలేరు. ఆల్మోస్ట్ 80% కస్టమర్స్ ఆర్ ఇన్ వెయిట్ అండ్ వాచ్ మోడ్. సో మంచి మార్గం తరఫున ఈ యొక్క నిజము వెల్లడించి మీకు కొద్దిగా థింకింగ్ స్టెబిలిటీ చేద్దామని మంచి మార్గం ద్వారా నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. నా దగ్గర ఉన్న జెన్యున్ డేటా, మీరు అది నెగటివ్ అనుకుంటే నేనేం చేయలేను. మీరు మొండి పట్టుబట్టి తీసుకుంటే బొగ్గైపోతారు.
బొగ్గు కావటం కాదు కరిగిపోతారు, కరగటం కాదు సర్వనాశనం అయిపోతారు అని గట్టిగా మందలిస్తున్నాను. పిచ్చి పిచ్చి కథలు చేయడానికి పోకండి. అట్ ప్రజెంట్ రియల్ ఎస్టేట్ స్థితి చాలా దయనీయంగా ఉంది. మీకు ఒక రెండు రోజుల తర్వాత నా దగ్గర ప్లాట్స్ జోన్ వైజ్ ఎన్ని ఖాళీగా ఉన్నాయని కూడా డేటా ఉంది. ఆ డేటా కూడా మీకు అందిస్తాను. ఈ డేటా మీరు చూసి మీరు జెన్యున్ డిసిషన్ తీసుకోండి. ఎందుకంటే కష్టపడి సంపాదించిన డబ్బు మీరు గాల్లో ఎగరేస్తే జరిగే నష్టం మీకు జరుగుతుంది. కనుక ఇప్పుడు రియల్ ఎస్టేట్లో 3-4 ఏళ్ల వరకు స్తబ్దత ఉండబోతుంది. మీ డబ్బుకు మోక్షం లభించదు. ఇన్వెస్ట్ చేసిన డబ్బు ఎలాగూ బయటికి రాదు. కనీసం ఇన్వెస్ట్ చేయడానికి రెడీ ఉన్న డబ్బన్నా నేను రక్షించగలిగితే నా ఛానల్ ద్వారా అది నాకు చాలా సంతృప్తినిస్తుంది. దయచేసి నేను మళ్ళీ మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు నా ఛానల్ చూసి లాభపడి ఉంటే దయచేసి నేను నా అకౌంట్ నంబర్ కమెంట్ బాక్స్లో ఇస్తున్నాను. నేను మీకు మెప్పించే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి లేనండి, నేను జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మంచి మార్గంలో ఉన్నాను. నాకు ఈ యూట్యూబ్ రెవెన్యూ తప్ప ఏ సోర్సు లేదు. కనుక ఇన్ఫర్మేషన్ రాబట్టాలన్నా, ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేయాలన్నా, మీకు రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా నా సోర్సెస్ చాలా తగ్గుతున్నాయి. కనుక మీ వంతు సహాయం మీరు చేయగలిగితే నేను మీకు మంచి జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.